శ్రీకృష్ణ నిర్యాణం. తన వంశాన్ని కాపాడినందుకు పాండవుల తల్లి కుంతి కృష్ణ భగవానుని ఎంతో విధాల స్తోత్రం చేసింది. తర్వాత పాండవులు ద్రౌపది సమేతుడై శ్రీకృష్ణుని వెంట పెట్టుకుని గంగా తీరానికి వెళ్ళారు. అశౌచ స్నానాలు చేసి యుద్ధంలో మరణించిన జాతులకు, బంధువులకు అందరికీ యథావిధిగా ఉత్తర క్రియలు జరిపారు. తిల తర్పణాలు, జల తర్పణాలు, పిండ ప్రదానాలు అని శాస్త్ర ప్రకారం నిర్వర్తించి పరిశుద్ధులైనారు. అయితే యుద్ధంలో అఖండ విజయం పొందానని కానీ, అఖిల రాజ్య సంపదలు తన అధీనం అయినాయని కానీ ధర్మరాజు సంతోషించలేదు. తమ బంధువులందరినీ పోగొట్టుకున్నానన్న దుఃఖం ఆయనను పట్టి పీడించసాగింది. కావలసిన వారంతా పోయిన తర్వాత ఈ రాజ్య సంపద దేనికని అనిపించింది. ఈ నెత్తిటి కూడి తినకంటే ఏం అనుకున్నాడు. ఆ మహాత్ముడికి అన్నిటిపైన విరక్తి పుట్టింది. వ్యాసుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ధర్మరాజుకు దుఃఖ ఉపశమనం కాలేదు. చివరకు మహానుభావుడు తన పితామహుడు అయిన భీష్ముడి దగ్గరికి వెళ్ళాలని సంకల్పించుకున్నాడు. భీష్ముడు అప్పుడు దేహత్యాగం చేయడానికి సమయం కోసం నిరీక్షిస్తూ శరతల్పగతుడై ఉన్నాడు. ధర్మరాజు తమ్ములను కృష్ణుని, ధూమ్యుని వెంట పెట్టుకుని భీష్ముని వద్దకు వెళ్ళి నమస్కరించి పూజించాడు. తన మనోదుఖం ఎరిగించాడు. కర్తవ్యం బోధించమని ప్రార్థించాడు. భీష్ముడి దైవాంశ సంభూతుడు, ధర్మమూర్తి, మహాపండితుడు, ధర్మ సూక్ష్మాలని బాగా తెలిసినవాడు. క్షత్రియ ధర్మాన్ని గురించి కానీ, లోక ధర్మాన్ని గురించి కానీ ఆయన ఏది చెప్తే అది ప్రమాణవచనం. అప్పుడు భీష్మాచార్యుడు ధర్మరాజుకు గొప్ప విషయాలు అనేకం బోధించాడు. ఎన్నెన్నో ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు వివరించి చెప్పాడు. భగవత్ అవతారమైన శ్రీకృష్ణుని మహిమ ఎటిదో వర్ణించాడు. జరిగిన అనర్థాలకు ఎవరు కారకులు కారని, ఇదంతా దైవ నిర్ణయమని తెలియచెప్పాడు. విచారం చూచి మని రాజ్యపాలన చేయమని బోధించాడు. తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ఆసన్నం కాగానే భీష్ముడి దేహత్యాగం చేశాడు. ధర్మరాజు యథావిధిగా పితామహునకు దేహ సంస్కారాలు చేయించాడు. అటుపైన కృష్ణ భగవానుని సమక్షంలో ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగింది. మహావీరులైన నలుగురు తమ్ములు తనను సేవిస్తూ ఉండగా ధర్మజుడు ధర్మంగా రాజ్యపాలన చేశాడు. కృష్ణుడు తన పరివారాన్ని వెంటబెట్టుకుని ద్వారకకు వెళ్ళిపోయాడు. ధర్మరాజు పరిపాలనలో బాగా వర్షాలు కురిసినాయి. పంటలు విస్తృతంగా పండినవి. గోవులు సమృద్ధిగా పాలు ఇచ్చాయి. ప్రజలు ఏ బాధలు లేకుండా సుఖించారు. పుత్రశోకంతో కుమిలిపోతున్న ధృతరాష్ట్రుని, గాంధారిని ధర్మరాజు అనేక విధాల ఊరడించి ఆ వృద్ధ దంపతులకు ఏ లోపము రాకుండా చూస్తూ వచ్చాడు. మహాత్ముడైన విదురుడు చాలా కాలం తీర్థయాత్రలు సేవించి హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. తను చూచి వచ్చిన అనేక పుణ్యక్షేత్రాలను గురించి, తీర్థాలను గురించి ఎన్నెన్నో సంగతులను ధర్మరాజాదులకు చెప్పాడు. తర్వాత ధృతరాష్ట్రుని, గాంధారిని కూర్చోబెట్టి వారికి వైరాగ్యం బోధించాడు. త్వరలో కాలగతి మారిపోతున్నది. కలికాలం రాబోతున్నది. కనుక ఇక మోహాభ్యాసాలు తెంచుకొని సన్యాసించమని విదురుడు ధృతరాష్ట్రుడికి సలహా ఇచ్చాడు. తమ్ముడు చెప్పిన ప్రకారం ధృతరాష్ట్రుడు సర్వసంగ పరిత్యాగి అయి సన్యాసించి హిమస్వ పర్వతాలకు వెళ్ళిపోయాడు. పరమసాత్వి గాంధారి కూడా భక్తి మార్గమే అనుసరించింది. అయితే ధృతరాష్ట్రుడు గాంధారి వెళ్ళిపోయిన సంగతి మొదట ధర్మరాజుకు తెలియదు. వారు కనిపించకపోయేసరికి ఆయనకు కళ్ళు పోయినట్లు విలపించసాగాడు. వారి కోసం అన్ని చోట్ల వెతికించాడు. అంతటా నారదుడు ధర్మరాజు వద్దకు వచ్చి వారి జాడ చెప్పాడు. వారిద్దరూ హిమస్వ పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్నారని, కొలది రోజుల్లోనే ధృతరాష్ట్రుడు భౌతిక దేహం త్యజించనున్నాడని తెలియజేశాడు. పతితో పాటు గాంధారి కూడా అగ్ని ప్రవేశం చేస్తుందని, విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడని నారదుడు చెప్పాడు. ఇంతలో అర్జునుడు కృష్ణుని చూద్దామని ద్వారకకు వెళ్ళి కొన్నాళ్ళు వరకు తిరిగి రాలేదు. ఇక్కడ హస్తినాపురంలో ఉన్న ధర్మరాజుకు అనేక అపశకునాలు, మహోత్పాలు పొడగట్టాయి. ద్వాపర యుగంలో భగవత్ అవతారమైన శ్రీకృష్ణుడు నిర్యాణం చెందే సమయం ఆసన్నమైనట్లు అద్భుతాలు ధర్మరాజుకు సూచించాయి. ఆయన హృదయం స్థిరపాటు చెందింది. ఏమీ తోచలేదు. ద్వారకకు వెళ్ళిన అర్జునుడు చాలా కాలమైనా తిరిగి రాలేదు. ధర్మరాజు ఇలా ఆందోళన చెందుతూ ఉండగా అర్జునుడు ద్వారక నుండి తిరిగి రానే వచ్చాడు. పార్థుని చూడగానే యుధిష్ఠిరుడికి గుండెలు గుబేలమన్నాయి. అర్జునుడి ముఖంలో కళాకాంతులు లేవు. తేజస్సంపన్నుడైన మహావీరుడు అయిన కిరీటి అయిన నిజీవుడు ఇప్పుడు కనిపిస్తున్నాడు. దుఃఖాక్రాంతుడై నోట మాట రాక ఉన్న అర్జునుని చూచి సంగతి ఏమిటో చెప్పమని ధర్మజుడు గుచ్చి అడిగి
చివరకు అర్జునుడు అసలు సంగతి చెప్పాడు. యాదవ కులానికి కెడమూడిందని, అందరూ నశించారని, శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలించాడని, ద్వారకా సముద్రంలో మునిగిపోయినదని తెలియజేశాడు. కృష్ణుడు ఎప్పుడైతే ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయాడో ఆ క్షణంలోనే పాండవులు ప్రాణం లేని మట్టి బొమ్మలైనారు. వారెవరికి కూడా ఇక ఆ పృథ్వీ మీద క్షణం ఉండబట్టి పుట్టలేదు. ధర్మరాజు వెంటనే సర్వసింహాలు చేసి అభిమన్యుడు కుమారుడైన పరీక్షితుడు హస్తినాపురంలో పట్టాభిషేకం చేసి సకల రాజ్యభారం అతనికి అప్పగించాడు. ఇంకా చేయాల్సిన ధన ధర్మాలు యజ్ఞయాగాదులు యథావిధిగా నిర్వర్తి సమస్త పంతాలు త్రెంచి మహాప్రస్థాన యాత్రకు దీక్ష పొందాడు. ఆ విధంగా పాండవులు పరిశుద్ధ మనుషులై వాసుదేవునిపై మనసులు లగ్నం చేసి ఉత్తర దిశగా మహాప్రస్థాన యాత్ర చేశారు. పాంచాలి కూడా భక్తులు వెళ్ళిన మార్గాన్ని అనుసరించింది.